లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేలు గారు 1955వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన చేసిన ప్రసంగము. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. భక్తి సంబంధమైన లోకములో ఎంతో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుట కూడా మనం చూస్తాం. వారు సులభంగా దేవుని గూర్చిన తప్పైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. దేవుని ఏర్పాట్లు ఎట్లుండుననగా ఆయన పిల్లలు భద్రంగా ఉండుట మరియు వారి చుట్టూ దేవుని దూతలు ఉండి వారిని భద్రపరచుట. మన వాతావరణము వారికి అనుకూలముగా ఉన్నప్పుడు దేవదూతలు మనతో నివసించగలరు. దేవుడు స్వయంగా మనుషునితో ఉండాలని, నివసించాలని ఇష్టపడుతూ ఉంటాడు. దేవుని యొక్క ప్రేమించు వ్యక్తిత్వము మనుష్యునితో ఉండాలని మరియు నివసించాలని ఇష్టపడుతుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనములో, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము అని రాయబడి ఉన్నది. ఎంత ఎక్కువగా ఆయన వాక్యాన్ని నీవు పాటించడం నేర్చుకుంటావో అంత ఎక్కువగా నీ చుట్టూ ఉన్న వాతావరణము దేవుడు నీతో నివసించుటకు ఉపకరించున్నదిగా ఉండును. దూతల విషయంలో కూడా అంతే. వారు కూడా పరిశుద్ధులు. మానవ శరీరంలో పరిశుద్ధ వ్యక్తిత్వం గల యేసుతో మాత్రమే దేవుడు ఎల్లప్పుడూ నివసించగలడు. చీకటి శక్తులు ఆయన యొద్ద నిలబడలేవు. ఆయన పుట్టుక సమయమున ఆయన్ను చంపుటకు ప్రయత్నించారు. ఆయన పరిచర్య అంతంలో వారు ఆయన చుట్టూ చేరి ఆయన్ను చంపారు. వారు ఆయన్ను చంపగలిగారు, ఎందుకనగా ఆయన లోక పాపమును తన మీద వేసుకున్నాడు కాబట్టి. లేని ఎడల వారు ఆయనకు ఏమీ చేయలేరు. నీవు వాక్యాన్ని ఎక్కువగా చదువుతూ నీ హృదయంలోనికి దాన్ని తీసుకొనుచూ ఉండగా దేవుడు నీతో ఉండునట్లు నీవు సాధ్యపరుస్తూ ఉన్నావు. దూతల మధ్య దేవునితో నివసించుటకు మనము సృష్టించబడ్డాము. అది మన స్థలముగా ఉండవలసినది. మనము తిరిగి జన్మించిన నాటి నుండి దేవుని ఆత్మ మనలను ఆ స్థలమునకు సిద్ధపరచున్నది. మనం అనంతమైన వారముగా ఉండుటకు సిద్ధపరచబడుచున్నాము. నీ ఆత్మ దేవుని వాక్యము ద్వారా మరియు శుద్ధి చేయు యేసు రక్తము ద్వారా కడుగబడితే నీ ద్వారా ఎంత గొప్ప కార్యములు సాధ్యమవుతాయో అనేది దేవునికి మాత్రమే తెలియను. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. దేవుని వాక్యం యొక్క పవిత్రపరచు శక్తి చాలా గొప్పది. నీకు సమయం దొరికినప్పుడు ఆ సమయాన్ని దేవుని వాక్యం ధ్యానించుటకు మరియు ప్రార్థన కొరకు ఉపయోగించుము. అప్పుడు దైవాత్మ నీ ఆత్మ మీద పనిచేయగలదు. శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడినానని ఏ మనిషి చెప్పకూడదు. ప్రతి మనిషి తన స్వంత ఇచ్ఛ ద్వారా నడిపించబడి శోధింపబడతాడు. మనము దేవుని యొద్దకు వెళ్ళవలసిన విధముగా వెళ్ళము మరియు మన పవిత్రపరచబడుట చాలా నిదానంగా జరుగుచున్నది. మనము పరిశుద్ధపరచబడుటను గూర్చి ఆసక్తిగా లేనప్పుడు నేత్రాశ, శరీరేచ్ఛ మరియు జీవపు డంబము బలముగా ఉండి దేవుని సన్నిధి మరియు దేవుని చిత్తము నుండి దూరముగా మనలను నడిపించును. ఈ మూడు శక్తులు అకస్మాత్తుగా గొప్ప శక్తిని కలిగి ఉండునని భావించుట కాదు. అవి ఎల్లప్పుడూ సాధారణ శక్తిని కలిగి ఉంటాయి. కానీ నీవు దేవుని చిత్తములో ఉన్నప్పుడు నీవు దేవుని సన్నిధిని కలిగి ఉంటావు. ఇది సమస్తమును వ్యత్యాసంగా చేస్తుంది. నీవు ఒక శోధనను ఎదుర్కొన్నప్పుడు అది నీకు ఏమీ లేనిదిగా ఉండును. నీవు దాన్ని జయిస్తావు. నీవు దేవుని చిత్తమునకు బయట ఉన్నప్పుడు నీవు శోధనను ఎదుర్కొన్నట్లయితే అది సులభముగా నిన్ను జయించును. ఒక సజీవమైన ప్రార్థనా గుంపులో భాగమైన ఒక మనిషి మీద దేవుడు కృమ్మరించగల కృపను గూర్చి లోకము ఎక్కువగా చూడవలసి ఉన్నది. దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాడు? అతన్ని శోధనలో పడవేయుటకా? కాదు. దావీదు దేవుని చిత్తములో లేడు. శత్రువునకు వ్యతిరేకముగా యుద్ధభూమిలో ఉండవలసిన సమయాన అతడింట్లో ఉన్నాడు. అతడు పడిపోయాడు. దేవుడు మనలను శోధించాలని కోరడు. మన సొంత ఇచ్ఛయే మనలను నడిపించును. ఒక విషయము మన కొరకు దేవుని చిత్తము కానట్లయితే ఆ దిశ వైపు కూడా మనము చూడకూడదు, మనం అక్కడికి వెళ్ళకూడదు.